ఫ్యూచర్లో ఇలాంటి సమస్యలు వస్తున్న ఒకసారి ఆలోచించండి. ఇలా మీకంటే వాగ్దావి కాలంలో జీతాలు బాగానే ఇస్తున్నారు అనుకుంటారు, శాలరీ ఇస్తున్నారు ఎవరి వాళ్ళు. ఇప్పుడు పాపం మీకు శాలరీ ఇస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఘోరం. నా దేవాన్ని చూడగా చెప్తున్నా, అన్న నెలకు ఇన్ని పైసలు పెడుతున్నాయి అంటున్నాడు, నా చూడ చెప్తున్నాడు. అంటే ఇలా ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 7,500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. ఇలా హాస్టల్ బిల్డింగ్ కిరాయి రెంట్ కట్టలేక, కరెంటు బిల్లు కట్టలేక, శాలరీస్ ఇవ్వలేక ఇవాళ ఎంత ఇబ్బంది పడుతున్నారు. చిన్న చిన్న విద్యా సంస్థలు అయితే ఇవాళ అక్కదినే పరిస్థితి వచ్చింది. ఇలా బ్యాంకులలో లోన్లు కట్టలేక కూడా అక్కదినే పరిస్థితి వస్తుంది. ఇలా మూసేద్దామంటే దాని మీద ఆధారపడి ఏదో లక్ష్యం కోసం విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తే అప్పు చేసి విద్యా సంస్థలు నడిపే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే, ఇదే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏమన్నారు, మా ప్రభుత్వాన్ని గెలిపించండి, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ 1 ఇన్స్టాల్మెంట్ ఇచ్చిస్తా అన్నాడు. ఇప్పుడు ఇన్స్టాల్మెంట్కి ఇస్తా అన్నాడు. ఇప్పుడు 7,500 కోట్ల రూపాయలు ఇవాళ ఇవ్వడానికి ఇలా రకరకాల పైసలు ఇష్టమైన పైసలు ఇస్తున్నారు. ఇవాళ యాజమాన్యాలు పోతే 15% కమిషన్ ఇవ్వమంటున్నారు. 15% కమిషన్ ఇస్తే ఒకటే ఇన్స్టాల్మెంట్ చేస్తాం, 15% కమిషన్ ఇవ్వకుంటే కొంత 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 ఇస్తామంటున్నారు. కాబట్టి ఇలా యాజమాన్యాలు అన్ని ఎంత ఇబ్బంది పడుతున్నాయంటే అంత ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇలా కొట్లాడింది మేము, ఇలా ఏ సమస్య ఇబ్బంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద ఇలా 30-40 కేసులు ఉన్నాయి. ఇవాళ నా మీద ఇప్పటికీ నేను ఒక హోమ్ మినిస్టర్ను, ఒక ఎంపీని, సెకండ్ టైం ఎంపీని, నా మీద 109 కేసులు ఉన్నాయి. 109 కేసులు నా మీద ఉన్నాయి ఇప్పటికి. ఇవన్నీ మా కుటుంబం కోసమో, వ్యాపారాల కోసమో, పిల్లలు దానికోసం కొట్టాడేది కాదు, కేవలం మీకోసం కొట్టాడేది. ఇలా గ్రూప్ 1 పేపర్ లీక్ చేస్తే హైదరాబాద్ కొట్లాడాం. తెల్లారి ఇంకా ఉద్యమం పెద్ద ఎత్తున యుద్ధం ప్లాన్ చేస్తాం. తెల్లారి మనం చేసే భారతీయ జనతా పార్టీ చేసే ఉద్యమానికి ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్, అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ బయటికి రాక తప్పదన్న స్థాయిలో ఉద్యమాన్ని ప్లాన్ చేస్తే, ఇది లీక్ అయిన తర్వాత కేసీఆర్ ఏం చేసినట్టే నన్ను రాత్రి మా ఇంట్లోకి పట్టుకపోయి కేసు పెట్టాడు. ఇప్పుడు కేసు ఏం పెట్టాడు సార్, ఒక మ్యాథ్స్ పేపర్ లీక్ చేస్తే కేసు పెట్టు, ఒక సైన్స్ పేపర్ లీక్ చేస్తే కేసు పెట్టు, ఒక సోషల్ పేపర్ పెట్టు. నేనట హిందీ పేపర్ లీక్ చేసిన, హిందీ పేపర్ ఇవ్వడం లీక్ చేస్తానని చెప్పండి. నేను చెప్పిన మీడియాతో మాట్లాడినా, చికెన్ సైన్స్ మ్యాథ్స్ సోషల్ అంటే కనీసం పేరుకి హిందీ పేపర్ లీక్ చేస్తాడు ఎవడన్నా. అందుకే నకలు కొట్టడానికి అక్కలు ఉండాలన్నారు. కేసీఆర్కు నకలు కొట్టిండు, కానీ అక్కలనే కూడా కొట్టిండు అన్నాడు. హిందీ పేపర్ లీక్ చేస్తానని చెప్పి నేను గ్రూప్ 1 విద్యార్థుల కోసం కొట్లాడుతున్నా అని చెప్పి భయపడి ఇంకా ఉద్యమం సీరియస్ చేస్తాము, తెల్లారి ప్రభుత్వానికి గుణపాఠం వచ్చే విధంగా ఫైట్ చేస్తామని చెప్తే, ఇవాళ నా మీద హిందీ పేపర్ లీక్ చేసి అని చెప్పి ఇదే హన్మకొండ కోర్టు, వరంగల్ కోర్టు పట్టుకొచ్చి మొత్తం రాత్రంతా ఫామ్ హౌస్ తిప్పి 8 పోలీస్ స్టేషన్ తిప్పి 5-6 జిల్లాలు తిప్పి రాత్రంతా నిద్రలో కూడా తిప్పి లాస్ట్ జైలు పంపించారు. నా రోజు జైలు ఉన్నా, నా కోసం కాదు, ఇది గ్రూప్ 1 అభ్యర్థుల కోసం, ఉద్యోగాల కోసం వెతుకునే వ్యక్తుల కోసం నేను కొట్టాను. నిన్న కాక మన గ్రూప్ 1 దానికోసం దోమలగూడలో ఒక మంత్రిగా ఉన్నప్పుడు కూడా పోయి కొట్టాను. 5 గంటల పాటు దోమలగూడ చౌరస్తాలో కొట్టాను నేను. ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా పోయి కూడా కొట్టాను. ఇవాళ 317 మావంటి కోడి యుద్ధం కాదన్నాను. చెట్టుకోలు, పుట్టకోలు, భార్య కూడా, భర్త కూడా, పిల్లలు కూడా ఇలా ఉద్యమం చేస్తుంటే, ఇలా ఉద్యోగం చేస్తుంటే, ఇలా వాళ్ళ కోసం కొట్లాడితే కరీంనగర్లో ఇలా ఏ విద్య ఇలా పోటీ చేస్తున్నా ఎవరో కొట్లాడలే. ఏ ఉపాధ్యాయ సంఘం రాలే, టిపిఆర్టీ రాలే, ఎస్టీయూ రాలే, డిటిఎఫ్ రాలే, ఏమి ఉపాధ్యాయ సంఘం రాలే. వాళ్ళు దేనికోసం ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయ సమస్యలు కొట్టడానికి ఉపాధ్యాయ సంఘాలు రావాలి. ఇలా ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయ సమస్యలు కొట్టకుండా టీఎన్జిఓ నాయకులు అని చెప్పించి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అని చెప్పించి, ఇలా ప్రభుత్వంలో ఏ అధికారులు పార్టీ ఆ పార్టీ ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాస్తే ఉపాధ్యాయ సమస్యలు ఏ విధంగా పరిష్కారం అవుతాయి? ఇవాళ ఏ ఉపాధ్యాయ సంఘం స్పందించలేదు. ఆ రోజు మేము నా పార్లమెంట్ కార్యాలయంలో ఉద్యమం చేస్తుంటే, మరి మీరు నమ్మరు, రాత్రి కేసీఆర్ పోలీస్ ఆఫీసర్లకు ఫోన్ చేసి, రాత్రి ఫుల్ దానికి ఫోన్ చేసి, బండి సంజయ్ కూర్చున్న ధర్నా చేస్తున్నా ఆ బిల్డింగ్ మొత్తము జేసీబీతో ధ్వంసం చేయాలి. ఇది కేసీఆర్ ఆదేశాలు. ఆ రోజు ఇలా పోలీసులు ఏం చేసి తెలుసా అక్కడ నా ఆఫీస్ మొత్తము కట్టల మిషన్తో మొత్తం కడిగేసి పడేసి డోర్లు కడిగేసి, విండోస్ ఉంటే మీకు 5 ఇంచ్ పైపు ఎంత ప్రెషర్ ఉంటుందో తెలుసు మీకు. దాంతో కొట్టకపోయి గోడ తగ్గుతుంది.
ఆ కిటికీలకి వెళ్ళి 5 ఇండియన్ పైపుతో నా కార్యకర్తలు కొడితే 4 మహిళా కార్యకర్తల కాలు చేతులు విరిగినాయి. ఇలా చాలా మంది కార్యకర్తలకు గాజు ఒక్కలు కూర్చున్న కనీసం పోలీసులు కన్నీగారం లేకుండా రెక్కల వంటి గుంజుకపోయి జైలు పెట్టి నన్ను కూడా జైలు పెట్టి నేను 4 డేస్ జైలుపోయినా. మళ్ళా 4 డేస్ జైలుపోయినా. మరి అప్పుడు ఉపాధ్యాయ సంఘాలు ఎడబడినాయి. ఆ రోజు ఓన్లీ తపస్సు తప్ప తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తప్ప ఏ సంఘం రాలేదు. ఓన్లీ తపస్సు వచ్చింది ఆ రోజు. మరి ఏడైనా ఉపాధ్యాయ సంఘాలు టీఎన్జిఓ న్యాప్ల పని ఏంటి అంటే వాళ్ళ సొంత పైరవులు చేసుకోవడం, ప్రమోషన్ల కోసం వాటి కోసం పనిచేసి తప్ప సాటి ఉపాధ్యాయుల పని. ఆ కేసీఆర్ ప్రగతి భవన్ తెలుసా? అదే ప్రగతి భవన్ పోతారు. టీఎన్జిఓ న్యాప్లు పోతారు ప్రగతి భవన్. పోగానే మీరు టీవీలో బ్రేకింగ్ ఇప్పుడే ప్రగతి భవన్ చేరుకునే టీఎన్జిఓ నాయకుడు అని టీవీలో వస్తారు. పోయి లోపల కూర్చుంటారు. కూర్చొని కేసీఆర్ చేస్తాడు. ఆ సీసీ కెమెరా చూస్తాడు. వచ్చిరా అక్కడ కూర్చోబెట్టారు. గంట సేపు కూర్చోబెడతారు బయట. టీఎంజీ నాయకులు గంట సేపు బయట కూర్చొని కేసీఆర్ సీసీ కెమెరా చూస్తాడు. టీవీలో ఏమొస్తుంది? గంట పాటు గంట సేపు నుంచి చర్చ జరుపుతున్న టీఎంజీ నాయకులు టీవీలో వస్తారు. మెల్లగా 2 గంటల కేసీఆర్ సార్ బయటకు వస్తాడు. అది ఇప్పుడు లంచ్ అండ్ డిన్నర్ అంతే పట్టి వినోడు. సాయంత్రం ఏం చేస్తారు? మధ్యాహ్నం ఇక వీళ్ళకి భోజనం చేయనంటాడు. ఇక ఎవరితో చెప్పక భోజనాలు ఏముంటాయంటే కాలకూర, తలకాయ కూర, బోటి, కీమా, మటన్, చికెన్, ఎగ్, ఈ బిర్యానీ అన్ని పడతారు. ఇక ఒక గంట సేపు తింటారు. ఇక తిన్న తర్వాత మెల్లగా సార్ అన్ని చూసి తిన్నాక బయటకు వస్తారు. అప్పటిదాకా టీవీలో చర్చలు వస్తుంది. టీవీలో ఇక బయటకు వచ్చాక ఏం చేస్తారు? అన్న భోజనం చేసిన అదే అంటాడు. సార్ చేశాను సార్, ఓకే అని వెళ్ళిపోతారు కేసీఆర్. ఇక టీవీలో వస్తూ లోపల పడతారు. ఈ నాయకులు వచ్చి ఏమంటారు? చర్చలు చాలా సఫలమైనాయి, కేసీఆర్ అన్ని డిమాండ్ ఒప్పుకున్నాడు అని చెప్పి వెళ్ళిపోతారు. ఆ చర్చలు అటుంటాయి, ఏ సమస్య పరిష్కారాలు ఉన్నాయి, ఏమున్నాయి. మీరు నమ్మరన్నా నాకు టీఎన్జిఓ నాయకుడు ఫోన్ చేసాడు. అంటే ఎందుకు వెళ్ళినా కేసీఆర్ కలవడానికి అని చెప్పి ఒకసారి పోతే నా కేసీఆర్ బెదిరించింది మమ్మల్ని. 4 months దాకా శాలరీస్ ఇచ్చే పరిస్థితి లేదు, పైసలు లేవు. మేము 4 months ఇస్తే 4 months తీసుకోవాలి, 5 months ఇస్తే 5 months తీసుకోవాలి. ఎందుకంటే ఏ ఒక్క ఉపాధ్యాయుడన్నా ఉద్యోగులన్నా కానీ రోడ్డు మీదకి ఎక్కి ఆందోళన చేస్తే నేను సస్పెండ్ చేస్తాను అని కేసీఆర్ బెదిరిస్తే ఇలా నాకు చెప్తే పిల్లలు వాళ్ళకి ఇష్టం. కేసీఆర్ నువ్వు బిడ్డ ఫస్ట్ నాడు జీతాలు లేకుంటే నేను గెల్ల బట్టి ఫార్మర్గా గుంజుకొస్తావు, ఉపాధ్యాయులు అందరూ కలిసి వార్నింగ్ ఇస్తే ఎవ్రీ మంత్ శాలరీ ఇచ్చింది. ఇలా కేవలం బీజేపీ శాలరీ ఇచ్చింది. ఇట్లా ఉద్యమం చేస్తున్నాం. ఇలా సూర్యాపేట పోయిన రైతుల కోసం ఉద్యమం చేస్తారు. రాళ్లతో కొట్టిరు, కొరువులతో కొట్టిరు. 18 వాహనాలు పంచుతున్నాయి, కాలు చేతులు విరిగినాయి. రైతుల కోసం కొట్లాడితే మహిళల మీద అత్యాచారంతో కొట్లాడడం, యువకుల కోసం కొట్లాడడం, విద్యా వ్యవస్థను పూర్తి చిన్న భిన్నం చేసేది వాళ్ళ కోసం కొట్లాడడం. ఇలా ఎక్కడ ఏ సమస్య వస్తున్నా కొట్లాడేది మేము. కానీ ఓటు మాత్రం మీరు గిట్టేయాలా గట్టుకుతారు.